What in particular do you find satisfying? అంటే నీ బిజినెస్లో ఏది చాలా నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అంటే నాకు కస్టమర్సేనండి. నేను బిజినెస్ చేసేదానికంటే కస్టమర్స్ తరఫు నుంచి సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకెళ్ళిన తర్వాత రజని బాగుంది అని చెప్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. నా వస్తువు నాకు నచ్చుతుంది ఎట్లయినా కానీ, మీకు నచ్చి మీరు బాగుంది అని చెప్పడం అనేది ఉంటుంది. అది ఓకే. సో హర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెన్ ద కస్టమర్ ఇస్ హ్యాపీ అండ్ వెన్ దే అప్రిషియేటెడ్. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. యా. If a young woman were to enter this field, what advice would you give them? అడ్వైజ్ అంటే ఒకటేనండి, మనం ఏదైనా మొదలు పెట్టాలి అని కనుక దిగామంటే దాని అంతు చూడాల్సింది అంతే. దాన్ని స్టార్ట్ చేసి వదిలేయకూడదు. స్టార్ట్ చేసామా అంటే దాని ఎండ్ వరకు తీసుకుని పోవాలి దాన్ని. She says when you start and get into a business or do something, don't leave it because of problems or challenges, but continue and stay there, stay put till it succeeds. తర్వాత మనము మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తాం చూడండి, కష్టం ఉన్నా కానీ అది మనకి బాగానే ఉంటుంది. అది కాకపోతే దాని మీద మనకి ఇష్టం అనేది ఉండాలి. ఇది మనం చేయాలి, సాధించాలి అనేది ఒక ఇది ఉండాలి. హ్యాపీగా చేసుకోవాలి. You must be happy in whichever you're taken and your interest should be there. If your interest and you're happy about it, then you'll succeed. వెళ్ళిపోతుంది మార్నింగ్. మామయ్య ఏమో ఎల్ఐసిలో చేస్తారు, ఈ మా హస్బెండ్ జర్నలిస్టు, మరి ఇంజనీరు, ఆడపడుచు ఏమో తను ఇది కోర్టులో పనిచేస్తండి, కన్జ్యూమర్ ఫోరం ఉంది కదా దాంట్లో పనిచేస్తుంది. మార్నింగ్ లెగిస్తే వీళ్ళందరూ బిజీగా ఏంటో అసలు ఇక ఏదో ఉరుకులు పరుగులు వెళ్ళిపోతూ ఉంటే నేనేమో ఇంట్లో కూర్చునేదాన్ని. ఆ పనిపిల్ల నేను లేజీగా కూర్చుంటే, అరే ఈ పనిపిల్లకి నాకు తేడా ఏముంది, కనీసం తను పని చేసి సంపాదించుకుంటాను కదా, నేనేంటి ఇట్లా ఉన్నాను, చదువుకున్నాను కదా, మనం కూడా ఏమైనా చేయొచ్చు కదా. అప్పుడు చేంజ్ అయింది నా మైండ్ అంతా, చేంజ్ చేసుకున్నాను. అప్పుడు అంతకు ముందు అయితే నాకు అసలు ఏం లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళాన్ని పోషించగలిగే కెపాసిటీ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అంతే. అప్పుడు ఆ మెంటాలిటీ ఉండేది. తర్వాత అనిపించింది లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మా ఫాదర్, మేమిద్దరమే సిస్టర్స్, అక్క నేను ఇద్దరమే. మా ఫాదర్ ఎలా అంటే, మీరు ఏ దానికైనా సరే నాకు డబ్బులు కావాలి అని మీరు ఇలా అడగకూడదమ్మా, మీరు ఇచ్చేటట్లు ఉండాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పి. నాన్న మెంటాలిటీ అక్కకి సూట్ అయింది. తను బీఎస్సీలోనే జాబ్లో జాయిన్ అయిపోయింది. అమ్మేమో ఆడవాళ్ళు బయట చేయాలి, ఇంట్లో చేయాలి, పిల్లల్ని చూసుకోవడము చాలా ఇబ్బంది, 3 రోజులు ప్లే చేయాలంటే చాలా కష్టము, వద్దు నువ్వు నాన్న మాట వినకు, నాలాగా ఇంట్లో కూర్చో, అమ్మ హౌస్ వైఫ్. అదే నిజమే కదా, ఓ పక్కన అక్కని చూస్తూ ఉన్నాను, కరెక్టే, వద్దు. తర్వాత మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు, మనం కూడా చేయాలి ఏదో ఒకటి. అక్క అంటది నువ్వు అలా ఉండేదాన్ని, నాకంటే బిజీ అయిపోయావు నువ్వు, వద్దు అనేదాన్ని. కాకపోతే బాబు 2nd క్లాస్ 1st క్లాస్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశానండి నేను. మరి చిన్నగా ఉన్నప్పుడు వద్దు అని, వాడు 1st క్లాస్కి అయిపోయింది, 2ndకి వచ్చాడు, స్టార్ట్ చేశాను. ఇప్పుడు సీనియర్ ఇంటర్ బాబు. Okay. So she says when she was young, as a teenager, when she was in college and all, she used to see her sister working in the bank. So she would work in Hyderabad, right? Yeah, Hyderabad. And they were in Guntur, so she had to leave her baby with them. So she would come 2 times in a week or so, or 3 times in a month, and then go back, and she would go back crying. So she said, no, I'm not going to work, because if this is how it's going to be, children are supposed to look after somebody else. Yeah. The father was somebody who said, you must become people who are not extending your hand, but you're giving, you're able to give others. Yeah. So my sister followed him. Well, my mother said, you can't work outside, have a career, have a home, and it's very difficult, you can't do all that. It's best for a woman to stay in the house. So she thought, when she saw her sister, that's a good thing to do. But then when she got married, all the household, her in-laws, everybody was working. Mother-in-law was a teacher, her father-in-law was a LIC person, then brother-in-law was doing something else. Everybody were busy, and early morning they would all rush and go away. And the servant and me were there, and the servant would say, what's the difference between that servant and me?
you know. But at least she's working and earning, but Yeah. I'm not earning anything. So I'm not Yeah. Yeah. So then she said, I changed my mind. But Uh-huh. I started working, I started this only after 2 years of my son's, when he started going to school, after 2. What does she see the future of this company? ఈ కంపెనీ ఎక్కడి దాకా ఉంటుంది ఎప్పటిదాకా ఫ్యూచర్ అంటే ఇప్పటిదాకా అయితే ప్లాన్ లేదండి, కానీ నాకు ఎప్పటిదాకా ఓపిక ఉందో ఈవెన్ ఇప్పుడైనా నాకైతే చేయాల్సిన అవసరం ఏం లేదు. బాబు ఒక్కడే ఉన్నాడు, ఈయన మంచిగా ఏం చేస్తూ ఉన్నారు, పెద్ద పోస్ట్ ఈయనది. తర్వాత అమ్మ వాళ్ళకి మేమిద్దరమే కదా, అటు నుంచి ప్రాపర్టీస్ అవి ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ అత్తగారి తరఫు నుంచి అంతా బాగానే ఉంది, వెల్ సెటిల్డ్. బాబు కూడా ఒక్కడే ఉన్నాడు. అయితే నాకేంటంటే ఊరికే ఇంట్లో కూర్చొని పొద్దుసమాన టీవీలు చూడటము ఇది హెడేక్. ఆ టీవీ అసలు నాకు ఇష్టం ఉండదు. ఇక్కడికి వస్తే చక్కగా కస్టమర్లు మాట్లాడుతూ ఉంటారు కదా, ఈవెన్ మేము ఎలా అంటే ఇంట్లో విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. రాజని నీ దగ్గరికి నీకోసమే వస్తామని చెబుతారు, షాప్కి కొనడం కంటే ముఖ్యంగా నీతో మాట్లాడటానికి వస్తామని. అంటే జస్ట్ ఫ్రెండ్ లాగా, కస్టమర్లా ఉండరు ఎవరు, ఫ్రెండ్ లాగా వచ్చి కూర్చుంటే కనీసం 1 గంట 6 గంట సేపు నాతో మాట్లాడి ఆ తర్వాత కావాల్సింది కొనుక్కొని వెళ్తూ ఉంటాయి. నాకు కూడా బాగుంటుంది ఇట్లా వస్తాయి. ఇంట్లో కూర్చుంటే ఏం తోచదు, నచ్చదండి. అది నాకు ఓపిక ఉన్నన్ని రోజులు రన్ చేస్తాను. ఓకే. She says financially we are all well off. I mean, I have property from my mother's side, property from this side. So I don't need to really work because my husband's in a good post and I have only one son. But I will run it as long as I have the patience to run it. And it's a good place where a lot of people come and talk to me. So I have a lot of interaction with others. While I'm at home, it's only the TV and me, and I don't like the TV. So for her, this is a kind of a window to the outside. It's more than the income from the shop she sees. It's more the contacts that she has made. She says, I have a lot of friends through this business. And when I closed the shop for 1 month last year, when my father had died suddenly, and because we were only 2 girls, we had to do everything. And I went into depression. I closed the shop for a month. So all my customers came and said, don't do it. Please come back. So she all called her back, and they're all more friends than customers for me. So that gives me a lot of support.